డల్ స్కిన్ తోటి, డ్రై స్కిన్ తోటి బాధపడుతున్నారా? అసలు డల్ స్కిన్ ఎందుకొస్తుంది? డ్రై స్కిన్ ఎందుకొస్తుంది? అనేక రకమైన సీరమ్స్ పెట్టినప్పుడు స్కిన్ ఇరిటేషన్ అవ్వటం, అలానే మనకి ఎటువంటి బయట సీరమ్స్ వాడినా కానీ, క్రీమ్స్ వాడినా కానీ రియాక్షన్ లాగా అయిపోవటం, స్కిన్ సెన్సిటివ్‌గా అయిపోయినప్పుడు మనకి ఎటువంటి క్రీమ్స్ వాడాలి అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అసలు డల్ స్కిన్ ఎందుకొచ్చింది? డ్రై స్కిన్ ఎందుకొచ్చింది? అనేది మనం తెలుసుకోవాలండి. కేవలం క్రీమ్స్ పెట్టేస్తే మనకి డల్ స్కిన్‌లో బ్రైట్‌నెస్ వస్తుందా? లేకపోతే మాస్క్‌లేసుకుంటే సరిపోతుందా? సన్ స్క్రీన్స్ పెట్టుకుంటే సరిపోతుందా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. చర్మంలో పిగ్మెంటేషన్ వచ్చినాక కూడా మనకి చర్మంలో డల్‌నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలానే పిగ్మెంటేషన్ లేనప్పుడు కూడా డల్‌నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అసలు ఎందుకొస్తుంది డల్‌నెస్ అనేది? డల్‌నెస్ వేరు, పిగ్మెంటేషన్ వేరు అనేది గమనించక చాలామంది బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళ స్కిన్ ఇలానే ఉండిపోతుందని అలానే ఉండిపోతూ ఉంటారు. ఇలా కాన్ఫిడెన్స్ ఇష్యూస్ తోటి చాలామంది నెగ్లెక్ట్ అయిపోయిన స్కిన్ తోటి బాధపడుతూ ఉంటారు. వీటి గురించని వివరించటానికని నేను మీ ముందుకొచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్‌లో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి డల్ స్కిన్ అనేది ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుందండి. డల్ స్కిన్ అనేది ప్రాణం లేకుండా ఉండటం అనేది లైఫ్‌లెస్ స్కిన్ అని అంటారు కదా! అలా ఉంటుందన్నమాట. అసలు స్కిన్‌లో మాయిశ్చరైజింగ్ కంటెంట్ లేదన్నట్టుగా, గరుకుగా ఉన్నట్టుగా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. రఫ్ టెక్స్చర్ అని అంటారు చూడండి. చర్మం పైన ఇలా చేతి పెట్టి ఇలా చూసినప్పుడు స్మూత్‌నెస్ అనేది లేకుండా ఉంటుంది. ఎప్పుడైనా టచ్ చేసి చూసినప్పుడు కూడా బాగా రఫ్‌గా మారిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు అవుతుంది ఇది అనేది మనం తెలుసుకోవాలండి. ముఖ్యంగా మనకు కంపల్సరీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎటోపిక్ స్కిన్ అనేది మనం తెలుసుకోవాలి. ఎటోపీ అంటే ఏంటి? ఎటోపీ అనంటే మనకి ఎప్పుడైనా కానీ వంశపరపరంగా ఎవరికైనా చర్మంలో డల్ స్కిన్ ఉన్నా, డ్రై స్కిన్ ఉన్నా, లేక ఎగ్జిమాస్ ఉన్నా, చర్మంలో ఎటువంటివైనా కానీ ప్రాబ్లమ్స్ అంటే ఎగ్జిమాస్ అనంటే మనకి స్కిన్ అలర్జీస్ అండి. దుమ్ముకెళ్ళినా కానీ, లేకపోతే చెట్లకి తగిలినా కానీ, తర్వాత వుడ్ డస్ట్ కి అంటే మనకి చెక్క పొట్టు దాని పొట్టు నుంచి వచ్చిన దుమ్ము ధూళి కానీ, శాండ్ డస్ట్ కానీ, కాంక్రీట్ డస్ట్ కానీ, ఎటువంటి అయినా డస్ట్ తగిలినప్పుడు మనకి చర్మంలో అలర్జీస్ అనేటివి ఎవరికైనా వంశంలో ఉన్నప్పుడు వాటి వల్ల కూడా మనకి డ్రై స్కిన్ కానీ, డల్ స్కిన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఉదయమే లేచి 10 సార్లు తుమ్ముతూ ఉంటారు చూడండి, అది నేజల్ అలర్జీస్ అని అంటారు. సైనసైటిస్ అంటారు చూడండి, అది కూడా అలర్జీ రూపంలో వస్తుందన్నమాట. ఆస్తమా ఉంది చూడండి, అది కూడా ఒక అలర్జీ రూపం అన్నమాట. లంగ్ లో అలర్జీ వస్తే ఆస్తమా వస్తుంది. నేజల్ ఏరియాలో అలర్జీ వస్తే సైనసైటిస్లు, నేజల్ అలర్జీస్ వస్తాయి. అలానే స్కిన్ పైన అలర్జీస్ వస్తే ఎగ్జిమాస్ అంటాం అనమాట. సో అలర్జీ టెండెన్సీ అనేది స్కిన్ మీద ఉన్నప్పుడు ఎవరికైనా కానీ వంశపారపరంగా వాళ్ళకి డ్రై స్కిన్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో డ్రై స్కిన్ వచ్చినప్పుడు డల్నెస్ అనేది న్యాచురల్ గా వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీ చర్మం చేతిపైన మీరు గమనిస్తే చలికాలంలో పొట్టుగా వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ చర్మంలో మాయిశ్చరైజర్ పెట్టకపోతే పేలిపోయి మనకి చర్మంలో అంతా నలుపుగా అయిపోతూ ఉంటుంది, డల్ స్కిన్ అయిపోతూ ఉంటుంది. అలా డల్ స్కిన్ అయినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డల్ స్కిన్ అయినప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాయిశ్చరైజర్ అనేది ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంత మాయిశ్చరైజర్ పెట్టుకున్నా కానీ నా డ్రై స్కిన్ అనేది వెట్‌గా అవుతుంది, మాయిశ్చరైజ్‌గా అవుతుంది కానీ ఆయిలీగా అయిపోతుంది కానీ వాష్ చేసేసుకున్నాక మళ్ళీ డల్ స్కిన్ లాగానే కనిపిస్తుంది సార్ అని అంటారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చర్మంలో మనకి మాయిశ్చర్ రిటెన్షన్ కెపాసిటీ అనేది ఉంటుందండి. ఆ మాయిశ్చర్ రిటెన్షన్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అసలు మాయిశ్చర్ రిటెన్షన్ కెపాసిటీకి డల్‌నెస్‌కి ఏంటి సంబంధం అని ఆలోచిస్తూ ఉంటాం. మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, డల్ స్కిన్ ఏదైతే వస్తుందో మాయిశ్చరైజర్ అప్లై చేసినప్పుడు చర్మంలో ఉన్న కణాలంతా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. చర్మ కణాలు ఎప్పుడైనా కానీ ఒక ఇటుక రాళ్ళు పేర్చినట్టుగా మంచిగా గోడ పైన పేర్చినట్టుగా ఉంటాయండి. చర్మ కణాలు అలా గోడ పైన పేర్చిన ఇటుక రాళ్ళలో ఉన్నదిగా అక్కడ మధ్యలో సిమెంట్ లాంటి సబ్స్టెన్స్ ఉంటాయి. ఈ సిమెంట్ లాంటి సబ్స్టెన్సే మనం సెరమైడ్స్ అని అంటాము, హైల్యూరానిక్ యాసిడ్ అని అంటాము, ఇతరత్ర మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ లిపిడ్స్ ఏవైతే ఉంటాయో, సెరమైడ్స్ ఏవైతే ఉంటాయో, డల్ స్కిన్, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది మిస్సింగ్ ఉంటుందండి. సో ఇటుకరాళ్ళు పేర్చిన దగ్గర అక్కడ మనకి సిమెంట్ సరిగా లేకపోతే మనకి గోడ నిలబడుతుందా? నిలబడదు. అలాంటప్పుడు మనం నీళ్లు కొట్టినప్పుడు గోడ నుంచి ఇవతల నుంచి నీళ్లు కొట్టినప్పుడు అవతలకు కూడా నీళ్లు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకోసమే సిమెంట్ దానికి వేసి దానికి మంచి ప్లాస్టింగ్ చేస్తే ఇటు నుంచి వచ్చిన పదార్థం అటు వెళ్ళదన్నమాట. సో మన చర్మ కణాల్లో ఏమవుతుందనంటే, మన చర్మంలో ఉన్న తేమ ఏదైతే పైన పొర కింద పొర అంటాం చూడండి, డర్మిస్ అని ఉంటుంది చూడండి, ఈ డర్మిస్ పైన మనకి ఏదైతే వస్తుందో ఆ చర్మంలో పైన పొరలోకి గాలి అంతా మనకి తేమ తీసుకెళ్ళిపోతూ ఉంటుందండి.
ఈ తేమ తీసుకెళ్ళిపోయినప్పుడు ఏమవుతూ ఉంటుందనంటే మనకి అక్కడ ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డల్ స్కిన్ కి డ్రై స్కిన్ కి మెయిన్ కారణాలు ఇవే ఉంటాయి. మనం ఎంత నీళ్లు తీసుకున్నా, సార్ నేను అసలుకి 3 లీటర్ల నీళ్లు తీసుకుంటాను సార్, 4 లీటర్ల నీళ్లు తీసుకుంటాను సార్, కానీ నా చర్మంలో తేమ అనేది కనిపించదు అని అంటారు. ఎందుకనంటే మీ చర్మంలో మాయిశ్చర్ రిటెన్షన్ కెపాసిటీ అనేది తగ్గిపోతుందండి. ఎందుకనంటే మన చర్మంలో ఏదైతే కొల్లాజన్ ఉంటుందో ఆ కొల్లాజన్ అనేది వాటర్ ని రిటైన్ చేస్తుంది. అక్కడ హైల్యూరానిక్ యాసిడ్ అనేది మిస్సింగ్ ఉండటం తోటి, అలానే దానికి ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ అవ్వటం తోటి చర్మంలోంచి గాలిలోకి తేమ వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి మంచి మాయిశ్చరైజర్స్ ఎలా ఉంటాయి? మాయిశ్చరైజర్స్ అనేది మనం చర్మం పైన అప్లై చేసుకున్నప్పుడు మనకి ఆ చర్మం పైన ఒక మంచి కోట్ పడ్డాక మంచిగా మాయిశ్చర్ ని రిటైన్ చేస్తూ ఉంటుంది. గాలిలో ఉన్న తేమని కూడా తీసేసుకుంటుంది. వాటినే హ్యూమెక్టెంట్స్ అని అంటారు. ఈ హ్యూమెక్టెంట్స్ లో ముఖ్యమైనది వచ్చేసి సెరమైడ్స్ అన్నమాట. సెరమైడ్స్, హైల్యూరానిక్ యాసిడ్ కాంబినేషన్ ఉన్న మాయిశ్చరైజర్స్ మీకు చాలా మంచిగా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఆన్లైన్ లో చెప్తూ ఉంటారు అనేక రకమైన మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ గురించి అని. కానీ ఆ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ లో హైల్యూరానిక్ యాసిడ్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఈ మాయిశ్చరైజర్ లో హైల్యూరానిక్ యాసిడ్ ఉంది అని అంటే మనకు అది మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ అదే మాయిశ్చరైజర్ నాన్ కొమిడోజెనిక్ కూడా ఉండాలండి. నాన్ కొమిడోజెనిక్ అని అంటే మనకి మొటిమలు రాకుండా మనకి కాపాడుతూ ఉండాలి. నాన్ కొమిడోజెనిక్ మాయిశ్చరైజర్స్ అనేటివి చాలా మంచిగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మాయిశ్చరైజర్స్ అనేటివి మనం యూస్ చేసుకుంటే చర్మంలో మంచిగా గ్లో అనేది కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. సరే, మరి మాయిశ్చరైజర్ పెట్టాను సార్, అయినా కానీ రావట్లేదు, డల్నెస్ తగ్గట్లేదు అని చాలా మంది అంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హైడ్రేషన్ అనేది మన చర్మానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మాయిశ్చరైజర్ ఇస్తున్నా సరిపోకపోతే మనం ఎక్కువ అడిషనల్ గా చేయాల్సిన అవసరం ఉంటుంది. హైడ్రోఫేషియల్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. హైడ్రోఫేషియల్ ఏంటి అంటే మన చర్మం పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా తీసేస్తూ ఎక్స్ఫోలియేట్ చేస్తూ చర్మంలో హైడ్రేషన్ అనేది చేసి పోర్స్ అనేది కూడా క్లెన్స్ చేస్తూ ఉంటుందండి. ఇలా పోర్స్ ని క్లెన్స్ చేసి చర్మంలో హైడ్రేషన్ అనేది తీసుకురావడానికి మన చర్మంలో హైడ్రోఫేషియల్ అనే ప్రొసీజర్స్ ఇవి చేస్తూ ఉంటాం. ఇలా హైడ్రోఫేషియల్ ప్రొసీజర్స్ చేసినప్పుడు మన చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇవి ఒక సెషన్ లో కాదండి, కనీసం 8 నుంచి 10 సెషన్స్ అలా చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. ఎంతో మంది పేషెంట్స్ ఫస్ట్ సెషన్ కి, సెకండ్ సెషన్ కి సార్ నాకు ఇంకొద్దిగా రిజల్ట్ కావాలని అడుగుతూ ఉంటారు. కానీ మనకి థర్డ్, ఫోర్త్ సెషన్ తర్వాత మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. హైడ్రోఫేషియల్ చేసినాక స్కిన్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ డే నుంచి మనం సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సీరం అనేది పెట్టుకోవచ్చండి. మనకి రెగ్యులర్ స్కిన్ కేర్ అనేది నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. హైడ్రోఫేషియల్ చేసుకున్నాక ఫేస్ 4 అవర్స్ తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు. 4 గంటల తర్వాత మీరు మామూలు సోప్ తోటైనా లేకపోతే ఫేస్ వాష్ తోటైనా మీరు యూస్ చేసుకోవచ్చు. రాత్రిపూట మాయిశ్చరైజర్ పెట్టుకోండి ఆ రోజు హైడ్రోఫేషియల్ అయిన రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ కి మీరు మంచిగా సన్ స్క్రీన్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా మాయిశ్చరైజర్ పెట్టుకొని రాత్రిపూట సీరం కూడా పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ మంచిగా మెయింటైన్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే హైడ్రోఫేషియల్ అనేది చర్మం పైన ఉన్న లేయర్ కి మాత్రమే అడ్రస్ చేస్తుంది. కానీ లోపల ఉన్న చర్మానికి అడ్రస్ చేయాలనంటే మనకి స్కిన్ బూస్టర్స్ అనేటివి కావాల్సిన అవసరం ఉంటుంది. స్కిన్ బూస్టర్స్ అనేది మన చర్మంలో ఇచ్చినప్పుడు మనకు అక్కడ హైల్యూరానిక్ యాసిడ్ అనేది మనకి అక్కడ ఉన్నప్పుడు వాటర్ ని అబ్జార్బ్ చేసేసుకుంటూ ఉంటుంది. మంచిగా సాఫ్ట్ గా ప్లంపీ ఫీల్ గా మనకి చర్మాన్ని తీసుకొస్తూ ఉంటుందండి. హైడ్రోఫేషియల్ అనేది మనం చేసుకున్నాక మనకి బూస్టర్స్ కూడా చేసుకుంటూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. హైడ్రోఫేషియల్ నెలకు ఒకసారి చేస్తారండి, బూస్టర్స్ 6 నెలలకు ఒకసారి చేస్తారనమాట. ఇలా చేయటం తోటి మనకి స్కిన్ బూస్టర్స్ అనేది వాటర్ ని బాగా అబ్జర్వ్ చేసుకున్నాక చర్మంలో చాలా బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. సో మనం ఇక్కడ గమనించాం కదండి, చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలని. సో నేను మీకు ఏం చెప్పాను, కారణాలు చెప్పానండి, అలానే టైమింగ్స్ చెప్పాను, తర్వాత నంబర్ ఆఫ్ సెషన్స్ చెప్పాను, ఏ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అనేది నేను మీకు చెప్పాను అనమాట. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెడితే నేను దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే మోస్ట్ ఇంపార్టెంట్, నా ఈ వీడియోస్ ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా సరే, తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికైనా డ్రై స్కిన్ ఉండి అసలు ట్రీట్మెంట్స్ లేవేమో అని బాధపడుతూ కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్నారనంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియోని షేర్ చేసి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.